నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఈ ఇల్లయితే చాలా బావుంది. చాలా పెద్ద ఇల్లండి. ఈ ఇల్లు మనం వీడియో రూపంలో చూసే ముందు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ వీడియోలు కంటిన్యూగా పెడతానండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అంతేగాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. 80% పీపుల్స్ అంటే ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు మంచి వీడియోస్ తీయాలి. అదే తక్కువ బడ్జెట్‌లో ఇల్లు తీసుకురావాలి. మీ అందరికీ ఇల్లులు భీమవరంలో ఏమున్నాయో చూపించాలని నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటది కండి. ఎంకరేజ్‌మెంట్ ఉంటది. మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. వీడియో చాలా పెద్దదొస్తది. అంటే అన్ని వివరాలు చెప్పాలి కాబట్టి మీరందరూ వీడియోని పూర్తిగా చూడండి. ఈ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి సౌత్ ఫేసింగ్ కూడా హౌస్ కూడా ఉంది ఆపోజిట్‌లో. అంటే 2 హౌస్‌లు సేమ్ ఇలాగే ఉంటాయండి. ఒకటి ఫేసింగ్ మారుతది. నార్త్ అలాగే ఈస్ట్ గుమ్మం ఉంది. అలాగే సౌత్ ఆపోజిట్‌లో సౌత్ ఉందండి. వేరే బిల్డింగు. అది ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఒక 1 మంత్‌లో అయిపోద్ది ఫైనలు. ఇది ముందు రెడీ అయిపోయింది కాబట్టి ఇది చూపిస్తున్నాను మీకు. అంటే మనకు 2 బిల్డింగులు సేమ్ ఆపోజిట్ బిల్డింగ్ కూడా సేమ్ ప్రైస్ అండి. సేమ్ కొలతలు. కానీ ఫేసింగ్ మారుతది. నార్త్, ఈస్ట్ వస్తది. అది సౌత్ వస్తది. దక్షిణం. ఓకేనండి. బిల్డింగ్ ఎలివేషన్ చూపిస్తున్నాను మీకు. ఇది ఎలివేషన్ అండి ఇది. ఇంకా కొంచెం పెయింట్‌ల పని అది జరుగుతుంది. లోపల కూడా చూపిస్తాను మీకు. ఇది టేక్ గుమ్మం అండి. మీకు గ్రానైట్ సింహద్వారం దగ్గర గ్రానైట్ రాయి చూడండి. చాలా కాఫీ కలర్‌లో చాలా బాగుందండి. మనం ఇటువైపు కూడా చూద్దాం. మెట్లు పైన వర్షపు నీరు రాకుండా మనకి రేకు కూడా వేశారండి. 5 స్టేర్ వేసుకుంటే ఆ రేకు తీసేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను పైన. అలాగే సందులో కూడా ఒకసారి చూద్దామండి. అంటే ఈ బిల్డింగ్ వాస్తు ప్రకారం కట్టారండి. అంటే అన్ని బిల్డింగ్‌లు ఎలా కడతారనుకోండి. చుట్టూ ఖాళీ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా. ఇది మనకి బోర్ వాటర్ ఉందండి. అలాగే భీమవరం మున్సిపాలిటీ వాటర్ కూడా ఉందండి. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉందండి ఇది. ఎదర మనకి కబోర్డ్స్ కట్టిచ్చారండి ఓనర్ గారు ఈ హౌస్‌కి. కబోర్డ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది హాల్ అండి. హాల్ కొలత 8 ఇంటూ ఈ పొడుగేమో 8x20 అండి. ఆ టీవీది అయితే 10x8 అండి. అంటే ఎల్ షేప్ హాల్ వచ్చింది. ఈస్ట్ గుమ్మం అండి ఇది. ఇది ఓనర్ గారు ఎందుకు నాకు ఇష్టం అంటే చూడండి. ఈ గుమ్మం ఉంది చూసారా? ఈ గుమ్మం గ్రానైట్‌తో చేయించారండి. అంటే గ్రానైట్‌తో లుక్ అసలు అదిరిపోయింది అసల. ఆ గుమ్మం అండి. ఈయన ప్రతి హౌసు బ్రాండెడ్‌గా కడతారండి. భీమవరంలో ఏ బిల్డర్ గారు కబోర్డ్స్ కట్టరు. కానీ ఈయన కడతారు. ఈయనకో బ్రాండ్ అనమాట ఈ ఓనర్ గారికి. చూడండి అవి కబోర్డ్స్ చూడండి. కబోర్డ్స్‌కే 4,00,000, 5,00,000 అవుతాయండి. తెలియనిదేముంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదండీ. మీకు అలా కబోర్డ్స్ వద్దనుకుంటే ఆపోజిట్‌లో బిల్డింగ్ ఉంది చూసారా? దానికి కబోర్డ్స్ కట్టలేదు ఇంకా. ఆ అమౌంట్ తగ్గించి మీకు బిల్డింగ్ తీసుకోవచ్చు. అంటే కబోర్డ్స్‌కి ఎంత అవుతదో అంత బిల్డింగ్ తగ్గించి తీసుకోవచ్చు. కబోర్డ్స్ అయితే ఈ రేటు ఓనర్ గారు చెప్పారు ఇది. ఈ వీడియోలో చెప్తాననమాట. అది ఇందాక ఏదో స్టాండ్ మాటలో వెళ్ళిపోయింది. భలే ఉందండి అది. మన ల్యాప్‌టాప్ గాని అది గాని పెట్టుకోవచ్చు. దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం ఇచ్చారు బావుంది సింపుల్‌గా. ఇందాక గది 10x11.5 అండి అది. ఇది పెద్ద బెడ్‌రూమ్ అండి. 10x12 అండి ఈ సైజు. మనకు 6 మంచాలు 2 బెడ్‌రూముల్లో పడతాయండి. 6 పెద్ద మంచాలండి.
ఇక్కడ కూడా కబోర్డ్స్ కట్టిచ్చేసారు ఓనర్ గారు. ఇది ఇందాక వీడియోలో చెప్తున్నాను కదా! స్టాండ్ టైప్ ఇచ్చారు. కింద కూడా అవుతది. ఇందాక బాత్రూమ్‌లో టైల్స్ అయితే చాలా బా నచ్చినాయండి. అసలు ఎంత రిచ్‌గా ఉన్నాయో చూసారా? మామూలుగా ఉండదు. ఇంక టైల్స్ చూడండి. ఇవి కూడా ఒకసారి చూద్దాం డోర్లు ఓపెన్ చేసి. బీరువా డైరెక్ట్ లోపలికెళ్ళిపోద్ది బీరువా. ఇదంతా క్లాస్ లుక్‌లో కట్టారండి అది. గ్రే కలరు అండ్ వైట్ టైప్ వచ్చి గోల్డ్ ఫినిషింగ్ చాలా బావుందండి. అంటే క్లాస్ లుక్ అనమాట. హడావిడేమి లేదు. సింపుల్‌గా చాలా క్లాస్ లుక్‌లో ఉంది. ఇంకా పెయింట్స్ కోటింగ్ అయింది. ఇంకోటెయ్యాలి. ఈయన కిటికీలకు కూడా గ్రానైట్ రాయి పెట్టేసాడు చుట్టూరండి. ఇగో వంటగది కూడా పెట్టేసాడు ఈయన. అది. నాకు చాలా ఇష్టం అండి ఇలాగ ఉంటే. లైఫ్ ఎక్కువుంటది. లుక్ అదిరిపోద్దండి. ఇది వంటగదండి. ఇదిగో కిటికీకి కూడా పెట్టారు చూసారా? అంటే గ్రానైట్ రాయి ఏంటంటే రూ. 1,00,000కి రాయి అయిందనుకోండి, రూ. 1,00,000 లేబర్ తీసుకుంటాడు డబలు. రాయి కన్నా ఫిట్టింగ్ చేయడానికే 2 రెట్లు ఉంటది. రూ. 1,00,000కి 2,00,000 1,00,000 పైనే తీసుకుంటాడు ఫిట్టింగ్‌కి. అంత కాస్ట్ అండి. ఇది లేటెస్ట్‌వి పెట్టారండి. దీన్నేమంటారో నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదే వంటగదిలో ఈ కబోర్డ్స్‌లో ఇదో మోడల్ అనమాట. టైల్స్ కూడా బాగున్నాయండి. ఇది ఎనకాల బ్యాక్ సైడ్ అండి ఇది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సందు కూడా పెద్దదొచ్చిందండి. సందు కూడా పెద్దదొచ్చింది. 2 బెడ్‌రూమ్‌లు, 2 బాత్రూమ్‌లు వచ్చినాయి కదా! ఇక్కడ 3 బాత్రూమ్‌లు ఉన్నాయండి ఇంటికి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా రాళ్ళతో టైల్స్ బాగున్నాయి. వంటగది 8x10 అండి. పైన కూడా స్టోరేజ్‌గా ఓ రూమ్ పెట్టేసాడాయన. ఇవి గ్యాప్‌కి థర్మాకోల్ పెట్టారండి. అంటే బాత్రూము, బిల్డింగు కలవకుండా థర్మాకోల్ అండి. పైన లుక్ అయితే ఇలా ఉంటదండి. పైన షెడ్డేసారన్నాను కదా! అక్కడ షెడ్డేసారు. ఇక్కడ ట్యాంకు డబ్బా పెడతారిక్కడ. సుధాకర్ డబ్బా. మీకు ఈ షెడ్ కన్నా ఇక్కడ నైరుతిలో కూడా స్తంభం ఒకటేసారండి. దాని మీద ఎత్తుండాలి కదా! వాస్తు ప్రకారం ఇక్కడ స్తంభం ఉంటదండి. బీము. అంటే దీని మీద ఎత్తనమాట. చుట్టూ బిల్డింగులుంటాయండి. ఇదిగోండి 30 అడుగుల రోడ్డండి. మనం ఇదిగో నా బండి కనపడుతుంది చూడండి. ఇక్కడ అనాథ బెడ్‌లా ఉంది నా బండి. ఈ బండి పక్కన కారు పెట్టుకోవచ్చండి. ఓకేనా? అంటే 30 అడుగుల రోడ్డు కదా! మన ఇంటి ముందు 2 కార్లు పెట్టుకున్న ఇంకో కారు ఎళ్ళిపోద్దండి పక్కన. 30 అడుగుల రోడ్డండి. ఇంకేం చెప్పానండి? ఈ ఇల్లయితే మనకి 3 సెంట్లకి పావు తక్కువండి. ఓనర్ గారు ఈ బిల్డింగ్ రేట్ చెప్పేది 60,00,000 చెప్తున్నారు ఓనర్ గారు. మనకి 40,00,000 వరకు లోనొస్తదండి. ఇంకా ఐటీ రిటర్న్స్ బాగా గట్టిగా ఉంటే 50,00,000 వరకు లోనొచ్చేస్తది మీకు. ఆహ్, తర్వాత ఇంకేం చెప్పాలి? సిమెంట్ రోడ్ 30 అడుగులు ఇందాక రోడ్ చూపించాను కదా! ఆ రోడ్ ఏసిస్తారండి ఓనర్ గారు. తర్వాత డ్రైనేజీ కట్టిస్తారండి. భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉంది. బోర్ వాటర్ ఉంది. 60,00,000 చెప్తున్నారు. మనకి నికరం పావు తక్కువ 3 సెంట్లొచ్చిందండి నికరం. ఇదండి మ్యాటర్ అన్నీ చెప్పేసాను కదా! ఇంకేమైనా డౌట్‌లున్నాయా? ఇది భీమవరం మున్సిపాలిటీ. మన బస్ స్టాండ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ కూడా ఉండదు. 1 కిలోమీటర్‌న్నర. మన కొత్త బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటదండి హౌస్ అంతే. పెద్ద దూరం ఉండదు. కొత్త బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ వచ్చేస్తది మనకి. అదండి మ్యాటర్. ఈ హౌస్ మీకు చూపించాలంటే మనకు 500 అవుతదండి ఛార్జీ. మీరు 500 ఇచ్చే పొలం అయితేనే చెప్పండి. మనం తీసుకెళ్ళి చూపిస్తామండి. 500 ఛార్జ్ అవుతది. చాలామంది ఏరియా అడిగి ఎళ్ళిపోతా ఉంటారు. ఆహ్, అందుకే చెప్తున్నానండి. మీరు 500 ఇచ్చే పొలం అయితే చెప్పండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతది. అంటే ఈ వీడియోలో ఏరియా చెప్పట్లేదు అందుకనే. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు తీసుకొస్తాను. చాలా మంచి హౌస్ అండి. బిల్డర్ గారు చాలా మంచాయన. గోల్డ్ మెడల్ స్విచ్‌లు వాడారండి. ఫినోలెక్స్ వైర్ వాడారండి. ఆశీర్వాద్ పైపులు వాడారండి. టైల్స్ కూడా 2/4 వాడారండి. అలాగే గ్రానైట్ రాయి వాడారండి. పైన కూడా 3 స్టేర్‌లు ఇంకో 2 స్టేర్‌లు, 3 స్టేర్‌లు ఏసుకున్న బిల్డింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటదండి. ఓకేనండి. సరే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.